హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాయి కనకంది అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అవుతుంది ఒక వీడియో చేసి. టైం లేదు, కొంచెం విషయాల వల్ల లేట్ అవుతా ఉంది వీడియోస్. సో ఏంటి, నైట్ వీడియో చేస్తున్నాను అని అనుకుంటున్నారా? అదేం కాదు. ఇప్పుడు టైం వచ్చేసి పొద్దున్న 4 o'clock అయితే ఉంది. సో ఎందుకు బ్యాగ్ వేసా రెడీ అయ్యా అని అనుకుంటున్నారా? సో ఒక ప్లేస్కి అయితే నేను వెళ్తున్నా. ఆ ప్లేస్ కోసం సో మార్నింగే రెడీ అవ్వాల్సి వచ్చింది. అండ్ దెన్ దానికోసం ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. క్యాబ్ అది బుక్ చేసుకున్నా. సో క్యాబ్ వచ్చి 5 minutes అవుతుంది. సో చలో, ఈ వీడియో చివరి వరకు చూసేయండి. ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి, ఎలా వెళ్తున్నాం, ఏంటి అవన్నీ వీడియో ముందు పోతా ఉంటా, చెప్తా ఉంటా. క్యాబ్ అయితే వచ్చేసింది. వీఆర్ గోయింగ్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నౌ. ఎస్, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. ఓకే, ఇంకా ఒక 3 members అయితే రావాలి. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చినాక లోపలికి వెళ్ళి బోర్డింగ్ అయ్యి బ్యాగేజ్ అన్నీ ఇచ్చేసినాక ఆరామ్సే కొంచెం ఒక 5 minutes మాట్లాడుకుందాం. నేను కూడా మీతో సో ప్రజెంట్ అయితే నేను మా టీం అంతా వచ్చేసి జమ్మూ అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి 7 o'clockకి ఫ్లైట్, 7:05కి, ఆల్మోస్ట్ 3 hours జర్నీ. అంటే లైక్ 10:05కి అయితే వెళ్తున్నాం. ఏంటి అంటే నా రోల్ వచ్చేసి హైడ్రోజియాలజిస్ట్. అంటే నాది జియాలజీ బ్యాక్గ్రౌండ్ కదా, సో అందుకని చెప్పేసి హైడ్రోజియాలజిస్ట్ నా రోల్. నెక్స్ట్ జియోఫిజిస్ట్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ ఒకళ్ళు, సోషల్ అండ్ ఎక్స్పర్ట్ ఒకళ్ళు, అండ్ జియోఫిజిస్ట్ ఎక్స్పర్ట్ ఇంకొకరు. మొత్తం ఈ టీం వచ్చేసి 5 members. ఈ టీం అంతా ఒక ఇండస్ట్రియల్ విజిట్ అయితే చేయబోతున్నాం అండ్ ఇండస్ట్రియల్ ఆడిట్ అయితే చేయబోతున్నాం ఇండస్ట్రీకి. సో వీఆర్ మెయిన్లీ కాన్సర్న్ విత్ ద గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, లైక్ గ్రౌండ్ వాటర్ క్వాలిటీ అండ్ మేనేజ్మెంట్ అండ్ వల్నరబిలిటీ అసెస్మెంట్స్ అయితే మేమైతే చేయబోతున్నాం అక్కడ ఒక ఇండస్ట్రీకి. వన్ ఆఫ్ ద బిగ్ ఇండస్ట్రీ లైక్ ఇన్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ ఆల్సో, లైక్ వన్ ఆఫ్ ద బిగ్ కంపెనీ. అండ్ ఆ నేమ్ అయితే రివీల్ చేయకూడదు, సో అందుకని రివీల్ చేయట్లేదు. సో ఇది దీనికోసం అయితే జమ్మూ వెళ్తున్నాం. అండ్ ఇన్ ద మీన్ వైల్ ఫ్లైట్ టేక్ ఆఫ్. ఏం పర్పస్ జమ్మూ? जम्मू जियोलॉजिकल इन्वेस्टिगेशंस, वल्नरेबिलिटी असेसमेंट्स था. आप क्या करते हो जम्मू में? हम वो लोगों का जरा घूमने जा रहे हैं. घूमने जा रहे हैं? काम नहीं करता हूँ उधर. हाँ, काम करने आया फिलहाल अभी. तो काम नहीं करता उधर. వెల్కమ్ టు జమ్మూ. మనం జమ్మూకి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి మన ఇండస్ట్రీ విజిట్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది. దిస్ ఇస్ జమ్మూ ఎయిర్పోర్ట్. చాలా చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది. అండ్ దెన్ ఇది మా యొక్క హోటల్. చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, బట్ ఆ హోటల్ చూడడానికి చాలా బాగుంది. అండ్ రోజు ఇక్కడ కొంచెం అలా రిలాక్స్ అవ్వడానికి స్విమ్ చేసి వస్తే భలే ఉంటుంది. చూద్దాం, ఈ మొత్తం హోటల్ కూడా ఒకసారి చూపిస్తాను ఒకసారి. ఇది హైదరాబాద్లో మన నాలెడ్జ్ పార్క్ ఉంది కదా, నాలెడ్జ్ పార్క్లో ఉండేటట్టుగానే ఇక్కడ కూడా ఉన్నది.
ఇది ఓ హోటల్ అయితే ఇలా ఉంది, బాగుంది హోటల్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఓకే, మాదిరిగానే ఉంది, చాలా బాగుంది. ఓకే, ఇది జమ్మూ. ఇక్కడ అంతగా చలి కూడా ఏం లేదు, లైక్ ఎలా ఉందంటే టెంపరేచర్ వచ్చేసరికి 24 ఉంది. అండ్ దెన్ నార్మల్ టెంపరేచర్ వచ్చేసరికి, మినిమం టెంపరేచర్ వచ్చేసరికి 18, 19 అట్లా ఉంది. ఓకే, మన వింటర్లో ఎలా ఉంటుందో అలా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఇది ఇంకా అంత చలిగా లేదు, చల్లగా లేదు. మీకు కనిపిస్తుంది కదా, అదంతా ఇండస్ట్రియల్ ఏరియానే. మేము అక్కడికే పోయేది. ఈ 4 days అలా వెళ్ళి ఇంకా సైట్ సీయింగ్ అంటే ఐ మీన్ ఫీల్డ్ వర్క్ అలా చూసుకొని వచ్చేది. ఆ, ఇప్పుడు ఎంతో కొంత తినేసి పడుకొని మళ్ళా పొద్దున మళ్ళీ పోవాలి. ఓ, దిస్ ఇస్ ఆల్ అబౌట్ day 1 అండ్ ఐ విల్ అప్డేట్ ది థింగ్స్ ఆన్ day 2. కీప్ వాచింగ్. ఈ ఏరియాలో ఇది మా సర్వే ఏరియా. ఇది ఇక్కడ పిల్లలు, ఇక్కడ వీళ్ళు మనలాగా ఆవులను ఎలా మేము పెంచుకుంటామో వీళ్ళు గుర్రాలను అలా పెంచుకుంటారు. ఇవన్నీ ఇక్కడ ఇవి ఉన్నాయి, గుర్రాలన్నీ ఇక్కడ ఉన్నాయి, వీళ్ళు దానికి కాపలా. ఇది సంబా ఏరియా. ఇది ఇంకా ఈరోజే మేబీ లాస్ట్ డే, వర్క్ అంతా కంప్లీట్ అయింది. ఇక్కడ ఏరియా ఎలా ఉంది, ఇదంతా ఒక ఫారెస్ట్ ఏరియా. ఇది ఇక్కడ నుంచి చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి. సో ఇది రెసిస్టివిటీ సర్వే ఇది. సో ఇది చేస్తున్నాం. ఇది లైక్ కింద ఫార్మేషన్ ఏముంది ఏంటి, నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ ఎలా ఉంది ఏంటి, సో ఇవన్నీ ఇందులో చెప్తాం. సో అందుకనే ఈ సర్వే చేస్తున్నాం. ఇది లాస్ట్ పాయింట్, ఇది లాస్ట్ సౌండింగ్. ఇది అయినాక ఈరోజు వచ్చేసి మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయింది. ఈ వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో, ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అదంతా కొరియర్ చేయడానికి వేరే వాళ్ళు వెళ్ళారు. సో నేను ఇంకా కొంచెం అలా ముందుకు వచ్చి, ఒక టెంపుల్ ఉంది, చిచిమాత టెంపుల్ అని ఉంది. ఆ చిచిమాత టెంపుల్ అంటే ఒకసారి మంచిదంట, ఒకసారి వెళ్ళి చూద్దాం అని అనుకున్నా. అందుకే నేను ఒక్కరిని అలా వాక్ చేసుకుంటూ, అంటే మా హోటల్ నుంచి ఇది వాకబుల్ డిస్టెన్సే. సో నేను వాక్ చేసుకుంటూ అలా పోతున్నా, వాక్ చేసుకుంటూ వెళ్తున్నా అలా. సో ఆ టెంపుల్ ఏంటి, టెంపుల్ ఎలా ఉంది. నెక్స్ట్ ఈ టెంపుల్కి ఒక చిన్న స్టోరీ ఉంది. అంటే స్టోరీ ఏంటంటే, లైక్ ఇది పాకిస్తాన్ బోర్డర్ కదా. సో వాళ్ళు ఏమైనా మిసైల్స్ వేసినా, వాళ్ళు ఏమైనా బాంబులు వేసినా, సో అక్కడ నుంచి వాటి నుంచి, ఆ థ్రెడ్స్ నుంచి ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ, లైక్ ఆ చిచిమాత ఎవరుతున్నారో ఆమె రక్షిస్తుందంట అందరినీ. సో ఆ టెంపుల్, సో దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కొంచెం ప్రగాఢంగా నమ్ముతారంట ఈ చిచిమాతని. సో అది టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ ఎలా ఉందో ఏంటో ఒకసారి నేను మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. ఇది ఎంట్రన్స్. ఇది చాలా మంది స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. లైక్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది ఎట్లా ఉంది అనేది, పెళ్ళిళ్ళకి ఇవన్నీ వేసుకున్నట్టుగా చాలా బాగుంది. బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే ఇంకా పూర్తిగా ఇంకా టెంపుల్ వీడియో చేస్తాను. ఇంతవరకు ఎవరు అడగలేదు. టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ బాగా పెట్టారు, చాలా బాగుంది. ఏంటో అన్ని స్టెప్స్ ఎక్కడ వస్తాయి. జై చచి ఉంది ఇక్కడ, జై చిచి. మందిర్ ఇది. ఎస్, ఇప్పుడు సైట్ సీయింగ్ వచ్చినాం. సైట్ సీయింగ్లో లైక్ బాహుపుట్ మహాకాళి టెంపుల్ అంట. ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం. ఒకసారి ఇంకా బార్డర్ దగ్గర ఏదో ఉందంట, అది కూడా చూద్దాం అని చెప్పాడు డ్రైవర్. చూద్దాం.
ఒక పక్క టెంపుల్, ఒక పక్క మసీదు. ఇదే ఇండియా అంటే. అలాగే ఇది కొంచెం ఇక్కడ ఫేమస్ టెంపుల్ లా ఉంది. ఈ షాప్స్ ఇవన్నీ చూస్తుంటే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఏదో కొంచెం మంచి ప్లేస్కి వచ్చినాం, చూద్దాం ఎట్లా ఉంటుందో ఏంటో. ఇంకా లైక్ ఇక్కడ ప్రసాదం కూడా ఎలా ఉందంటే, మనం లడ్డు అని పులిహోర అని ఉంటాయి కదా, ఇక్కడ అవి కాకుండా మరమరాలు, కొబ్బరికాయ, ఇదే ప్రసాదం. టెంపుల్ పెడితే మళ్ళీ అదే రిటర్న్ మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. బాగున్నాయి ఇక్కడ అన్ని షాప్స్ కానీ ఇవి కానీ. నైస్ నైస్. చూడండి, నేనైతే ఫస్ట్ టైం ఇటువైపు రావడం, నాకు కొంచెం అంతా కొత్తగానే ఉంది. మెహందీ ఆర్ట్స్ ఇక్కడ స్పెషల్గా ఉన్నాయి. ఏం చెప్పండి సార్, మీరు ఏదో నేనేం చెప్పడం నాకేం రావట్లేదు సార్. ఇంకా టెంపుల్ ఎక్కడ ఉందో కూడా అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ మేము ఒక 700 మీటర్ వచ్చేసినాం, బట్ ఇంకా ఇది ఇంత వెళ్తానే ఉన్నాం. ఇంకా భలే ఉంది ఇదంతా. ఎస్ సార్, బాహు ఫోర్ట్. వెల్కమ్ టు బాహు ఫోర్ట్. ఎస్, లోపల దర్శనం చాలా బాగుంది. టెంపుల్ కూడా చాలా బాగుంది. టెంపుల్ కూడా. యా హలో, ఇక్కడ నుంచి చెప్పాను కదా బార్డర్ చాలా దగ్గర అని చెప్పేసి. సో ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర వచ్చినాం. మన ఇండియా బార్డర్ ఇక్కడ చూపిస్తా, ఒకసారి చూసేయండి, చాలా బాగుంది. యా, ఇది మన ఇండియా పాక్ బార్డర్. ఇది ఇట్లా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మన ఐడి కార్డు అంతా పట్టుకొని రావాలి. వస్తే మనల్ని ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడుగుతారు. క్వశ్చన్ అడిగినాక ఇలా ట్రీట్ చేస్తారు ఇక్కడ. నైస్. ఎస్, ఇదే బోర్డర్ లైన్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, జమ్మూ ఫ్రంటియర్. You are approaching Indo-Pak international border 100 meters ahead. ఇది మన ఇండియన్ పాకిస్తాన్. और हमारे अपने को स्वच्छ बनाने में सहयोग करें। समाज नहीं है। आप लोग ट्रेन करने के लिए तैयार है? बुटी हलाल है। जैसा कि आप देख रहे हैं, परेड का मुख्य रास्ता रावण के अपना स्थान ले चुका है। आप देख सकते हैं कि मध्यप्रदेश पुलिस परेड का एक पुलिस जिसके कमांड संभाले हुए मुख्य पंजाब के रहने वाले
सभी आप अपनी जगह पर खड़े हो जाए। रक्षक ढोले बाएं से बाएं दिशा बदल के बल बाएं पा ఎస్, ఇప్పుడే జమ్మూ ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. మేము ఇండియన్ పాకిస్తాన్ బార్డర్కి అయితే వెళ్ళాం. వెళ్ళినాక లైక్ యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి అంటారు కదా, సో అందుకని చెప్పేసి ఒక బార్డర్కి వెళ్ళాం కదా, ఒక కప్ అయితే కొన్నాం. నిజంగా యాత్రకి వెళ్ళి పాత్రే కొన్నాం. ఇది కప్ ఒక మెమొరీ ఉంటుందని చెప్పేసి నేషనల్ ఫ్లాగ్తో ఉంటుంది. ఇదంతా బిఎస్ఎఫ్ బోర్డర్ ఆక్ట్రై అని ఉంది. ఇది ఒక మెమొరీ కోసం ఇదైతే తీసుకున్నాను. బాగుంది. ఒక లైక్ అక్కడికి వెళ్తే లైక్ నిజంగా దేశభక్తి ఒక్కసారి ఉప్పొంగింది. భలే ఉంది. వాళ్ళ లైక్ మార్చ్ ఫాస్ట్ కానీ పరేడ్ కానీ చాలా బాగున్నాయి. చాలామంది వచ్చారు. లైక్ నాకైతే చాలా నచ్చింది పర్సనల్గా అండ్ ప్రొఫెషనల్గా కూడా. ఇదైతే చేసాం. ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్. సో ఇది ఈరోజు జర్నీ అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ ముగుస్తుంది. అండ్ ఇన్ బిట్వీన్ ఢిల్లీ లైక్ బర్డ్స్ ఐ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి వీళ్ళైతే చూపిస్తా.